దగ్గర దాకా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి నీళ్ళలో కనబడతాయి, చూడలాగా తోకలు అయితే కనబడతాయి మనకు. గైస్ ఇక చూడండి చేపలు అయితే వస్తాయి. ఒక్కొక్కటిగా చేపలను అయితే గడ్డి పసేసేది. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ మన చేపల చెరువులో అయితే చిన్న చేపలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఈ చేపలకైతే మనం గడ్డి ఏమి ఇస్తాం అనేది అయితే చిన్న వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే చూడండి, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నీకైతే గడ్డి చూపెడతా ఫ్రెండ్స్. ఇది గడ్డి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది గడ్డి చూడండి ఎట్లా ఉన్నదో. ఇది గరక ఉన్న కొంచెం పూతల గడ్డి అయితే కలిపి అయితే ఉన్నది. మీకైతే ఇక్కడ చూడొచ్చు గరక అనేది. ఫ్రెండ్స్ ఇక ఇది గరక ఫ్రెండ్స్. ఈ గరక అనేది చిన్న చేపలు అయితే తొందరగా తింటాయి అన్నట్టు. మనం ఫీడు గడ్డి వేసుడు అవి తింటా అంటే ఎట్లా అలవాటు అవుతాయి అంటే, ఫస్ట్ ఈ చిన్న గడ్డి ఉన్నది కదా, చిన్న గడ్డిని డైరెక్ట్ ఇట్లా కోయాలి, వేయాలి. అది మనం చేపల పిల్లలల్లో వేస్తే ఈ గడ్డి అనేది చాలా చిన్నగా ఉన్నది చూడండి. ఇది వాటి నోట్లో కూడా పడుతుంది అన్నట్టు. సో అట్లా గడ్డిని కొరుక్కుంటూ అవి తింటాయి చేపలు, చిన్న చేపలు. ఇట్లా ఈ గడ్డి కోసి మన పాన్లో వేయాలి. నేను వీడియో తీసేటోళ్ళు అయితే ఇవ్వలేరు కాబట్టి నేనైతే గడ్డి కోస్తాను. కోసినాక అలా చేపలకు వేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తా. ఈ పూతల గడ్డి కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి ఆకులు ఏదైనా ఏం లేదు. ఫస్ట్ అయితే మనం గరికకైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి చిన్న చేపల కోసం. ఈ గడ్డి అయితే మన పాన్లో వేస్తాం చూడండి. అయితే మన పాన్లో చేపలు అయితే అన్నీ అయిపోయినాయి. మొన్న పండుగకు మాకైతే చాలా అయితే అమ్ముడు పోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని చేపలు అయితే వేద్దామని చూస్తున్నా. ఇక్కడ నుంచి అయితే డైలీ అయితే వీడియో అయితే ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. రోజు ఏమేమి గడ్డి తింటాయని అయితే మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ప్లస్ ఇంకా ముందు వచ్చే వీడియోలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే గడ్డి వేస్తా, ఇట్లా తింటే చూద్దాం. గైస్ చూడండి, చేపలకైతే గడ్డి అయితే వేస్తున్నా. ఫ్రెండ్స్ చూద్దాం, చేపలు అయితే వచ్చి తింటాయి. ఒక్కొక్కటి అయితే 4 కిలోలు 5 కిలోలు అయితే చేపలు అయితే ఇందులో పెరిగినాయి. ఇక్కడ చేపలు తీసుకుపోవడానికి వచ్చిన వారైతే ఆశ్చర్యపోయారు. ఈ చిన్న బొందలు ఎక్కడే ఉన్నది, ఇందులోకి ఇంత పెద్దగా పెరిగినాయి అంటే మేమైతే నమ్ముతలేమని అయితే చాలామంది అయితే అన్నారు. ఇక మన వీడియోలు చూపెట్టే వరకు అరే ఇట్లా వేస్తారా, ఇట్లా గడ్డి వేసి పెంచుతారా అని చెప్పేది అయితే చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేపల పాండు తవ్వుదాం, పెంచుదాం, మీరు చెప్పే హింట్స్ పాటిద్దామని అయితే చాలామంది అయితే అన్నారు. చూద్దాం మరి ఎవరెవరు పాండు తవ్వుతారో వాళ్ళ దగ్గరికి అయితే పోయి వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపలు అయితే వచ్చి తింటాయి. నేను ఇంటేస్తే గాలికి అటుపోతుంది, సో మనం అటు పోయి చూపెడతాం. చేపలు అయితే వస్తున్నాయి చూడండి. వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, అవి ఇక్కడ కనబడుతున్నాయి. దగ్గర దాకా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి నీళ్ళలో కనబడతాయి, చూడలాగా తోకలు అయితే కనబడతాయి మనకు. ఇట్లా వస్తున్నాయి. గడ్డి దగ్గర దాకా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక తింటాయి ఫ్రెండ్స్, చూడండి పల్ల తింటాయి. ఇక్కడ తింటాను చూడండి. గైస్ ఇది చూడండి, చేపలు అయితే వస్తాయి. ఒక్కొక్కటిగా చేపలను అయితే గడ్డి పసేసేది వచ్చినాయి. అవి చూడండి, అవి తింటాను చూడాలి. అవి చూడండి పూతల గడ్డిని అయితే లోపలికి అయితే ఇగ్గుకొని పోయి తింటాయి. ఈ ఫస్ట్ అయితే వచ్చి పూతల గడ్డి అయితే అందుకొని అయితే లోపలికి పోయినాయి.
అంటే ఇందులో కొన్ని పెద్ద చేపలు ఉండడం వలన డైరెక్ట్ వేసుకొని పోతానే. ఈ చిన్న చిన్న చేపలు అయితే ఓన్లీ గడ్డి ఆకులే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి ఆకులే తిని కట్టెలు అనేవి వదిలేస్తాయి. పెద్ద చేపలు అయితే కట్టెల కాంచెలు నవ్వులుతాయి. ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, నేను గడ్డి వేయగానే అవి కొంచెం భయపడ్డాయి. నిన్న మొన్న ఏంటంటే చేపలు పట్టుట్లా భయపడ్డాయి అన్నట్టు. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా మాకైతే డైరెక్ట్ కనబడేది. మేము 2 రోజులు వరుసగా చేపలు పడదామని వలలు ఊకాలు వేసే వరకు భయపడ్డాయి. సో గడ్డి వేయగానే వాళ్ళు ఎత్తారు కదా అని భయపడిపోయి అడుగున పడ్డాయి. చూద్దాం గాయస్, ఇక చేపలు అయితే వచ్చినాయి చూడండి, ఆ గడ్డి కింద కనబడుతున్నాయి తెల్లగా.